హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుజన్ వ్లాగ్స్ తెలుగు. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ గైస్, నేను మీ సుజన్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ట్యాంక్ బండ్ సైడ్ ఉన్న 4 యూనిక్ ప్లేసెస్ని కవర్ చేయబోతున్నాము. అప్పుడప్పుడు వీకెండ్స్లో ఇలాంటి ప్లేసెస్కి వెళ్తుంటా ఉంటే మనకు కూడా మంచి అనిపిస్తుంటా ఉంటుంది. ఇక్కడ ఒక్క ట్యాంక్ బండ్ దగ్గరకు వస్తే చాలండి, మనకి ఎన్నో ప్లేసెస్, యూనిక్ ప్లేసెస్ అనేది చూడడం జరుగుతుంది. మన సెక్రటేరియట్ ఫస్ట్ వస్తుంది దీంట్లో. సెక్రటేరియట్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మనకి. మనం దిగి కూడా కొద్దిగా ముంగట్టుకు పోయి చూద్దాం అక్కడ ఇంకెట్లా, అంటే ఈ గేట్ లోపల నుంచి ఎలా కనిపిస్తుందో అని చెప్పేసి. ఇది ఎగ్జాక్ట్లీ వీరుల స్తూపం అనేది ఒకటి ఉంది కదా, జ్యోతి దీపం అంటారు, దాన్ని ఆపోజిట్లోనే ఉందండి ఇది సెక్రటేరియట్. చూడండి ఇంత పెద్దగా ఉందో. సో ఇది వచ్చేసి మనకి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక 617 కోట్లతోటి నిర్మించారంట ఇది. అంటే ఇది మొత్తం కట్టడానికి 2 years టైం అయితే తీసుకుందంట. గ్రేట్. ఇది ఇది మనకి ఇట్లాంటి కట్టడం అనేది మన తెలంగాణనే కాదు, మన ఈ ఇండియాలోనే ఫస్ట్ అటెంప్ట్ చేశారంట. ఇది మనకి ల్యాండ్ మార్క్ కూడా ఉంటుంది, డాక్టర్ అంబేద్కర్ అని చెప్పేసి. సో దాని పక్కకే ఉంటుంది ఇది. కొద్దిగా ముంగటికి వచ్చినట్లయితే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో స్టాచ్యూ జరుగుతుంది. సో దీని లోపల మనకి మ్యూజియం, టెంపుల్ కూడా అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది ఇది కట్టేటప్పుడే. పబ్లిక్ అనేది చూడడానికి ఎంతమంది వచ్చారో చూడండి ఒకసారి. మొత్తం ఇది యాక్చువల్గా మనకి సండే రోజు ఈ విధంగా ఉంటుందండి. అంటే స్టాల్స్ పెట్టుకుంటారో బయట, నెక్లెస్ రోడ్ అంటారు దీన్ని. సో ఈ చుట్టూరుగా ఇది మొత్తం సర్కిల్ అన్నట్టు ఇది. సో మనకి ట్యాంక్ బండ్ వరకు నెక్లెస్ రోడ్ మొత్తం కవర్ ఉంటుంది. ఇది మొత్తం మన స్టాల్స్ ఇక్కడ పెట్టుకొని ఫుడ్కి సంబంధించినవి, ఇంకా అలా ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి, వీకెండ్స్లో చిల్ అవుట్ అవ్వడానికి, అలా సరదాగా అలా వెళ్ళేసి వస్తే మన మైండ్ కూడా చాలా విశ్రాంతంగా, హ్యాపీగా, ఇంకా చురుగ్గా వర్కింగ్ డేస్లో ఇంకా బాగా వర్క్ చేయడానికి సహకరిస్తుంది మన బ్రెయిన్ అనేది. సో అప్పుడప్పుడు ఇలాంటివి వెళ్తూ ఉండాలి, మనకు కూడా మంచి అనిపిస్తుంటూ ఉంటుంది. సో ఇది 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 వచ్చేసి నెక్లెస్ రోడ్. మనకి ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి అక్కడక్కడక్కడక్కడ. సో అదంతా దాన్ని, ఆ లైట్స్, ఆ డాట్స్ ఉన్ననే నెక్లెస్ రోడ్ అంటారు, దానికి పేరు అలాగే వచ్చింది. సో నెక్లెస్ రోడ్ దాటిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి అమరవీరుల స్తూపానికి వెళ్ళబోతున్నాము. అంటే చాలామంది రకరకాలుగా అనుకుంటారు, అమరవీరుల దీపం అని చెప్పేసి, అమరవీరుల స్తూపం అని చెప్పేసి, జ్యోతి అని చెప్పేసి. సో ఇలా అనుకుంటారు. సో ఇట్స్ లైక్ అ మెమోరియల్, అంటే వాళ్ళ గుర్తుగా కట్టించింది అమరవీరుల స్తూపం అనేది. ఇదిగో చూడండి ఇదే, దీనికే మనం వెళ్ళబోతున్నాం. ఫుల్ ట్రాఫిక్ ఉందండి అక్కడ, జనాలు అనేది చాలా మంది ఉన్నారు అక్కడ. సో ఇది వచ్చేసి దీంట్లో కూడా మనకి గార్డెన్ ఏరియా ఉంది, అండ్ గార్డెన్తో పాటు మ్యూజియం, లోపలికి వెళ్తే మ్యూజియం ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది, అండ్ మినీ థియేటర్ కూడా ఉందంట అండి దీంట్లో. సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారో. మొత్తం ఇక్కడ కొద్దిసేపు టైం అనేది స్పెండ్ చేసి వెళ్ళడం జరుగుతుంది. సో చూడండి జ్యోతి వెలిగినట్టు, అంటే ఇంకా అక్కడ అంటే ఆ అట్మాస్ఫియర్, ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్, అంబియన్స్ అనేది క్రియేట్ చేశారు. అది లైటింగ్ చూడండి, అక్కడ రోడ్ మీద వెళ్తున్న లైట్స్, మొత్తం వెహికల్స్ అన్నీ మనకి గ్లాస్లో కనిపిస్తుంది. ఇట్లాంటి ఆర్కిటెక్చర్, అంటే ఇట్లాంటి స్టైల్ ఆఫ్ డిజైనింగ్ అనేది మనకి అమెరికాలో ఉందంట అండి. దాని తర్వాత మన తెలంగాణ హైదరాబాద్లోనే ఉందంట అండి. సో ఇది మనకి మూడో ప్లేస్. సో మనకి నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి ఇష్టమైన ప్లేసు, అండ్ మెమరబుల్ ప్లేసు, అండ్ యూనిక్ ప్లేసు ట్యాంక్ బండ్ అండి. ఇది ఓల్డే, కానీ అందరికి ఎప్పటికప్పుడు లేటెస్ట్గానే కనిపిస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా అన్నట్టు ఇది లేటెస్ట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్క దగ్గర నుంచి నెక్లెస్ రోడ్, మనం ఆ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చాము. చూడండి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఉన్నది, పక్కకే మనకి సెక్రటేరియట్, ఇక్కడ మధ్యలో బుద్ధుడు, పక్కకి అక్కడ ఫ్లాగ్ కూడా ఉందండి, మన ఇండియా ఫ్లాగ్. సో అలా చిల్ అవుట్ అవ్వడానికి చాలా చక్కటి కూల్ ప్లేస్ అండి ఇది. హ్యాపీగా మీరు కూడా వచ్చి ఇలా చూడండి ఎంతమంది వచ్చారో ఇక్కడికి.
నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ప్లెజెంట్గా అనిపించింది ఈ వాతావరణం చూస్తుంటా ఉంటే. రీసెంట్గా క్లైమేట్ కూడా మనకి చేంజ్ అవ్వడం జరిగింది. సో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అక్కడ. హ్యాపీగా కేక్ కటింగ్స్ కూడా జరుగుతాయి ఇక్కడ. నైట్ 12 కూడా దాటి ఇక్కడకి వస్తారు. అంటే కేక్ కటింగ్ కానీ, ఏదైనా విషెస్ కానీ, యానివర్సరీ కానీ సెలబ్రేట్ చేసుకోవడానికి, వెడ్డింగ్ యానివర్సరీ కానీ. ఇక్కడ చూడండి ఇక పిల్లలతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఆడుకుంటున్నారు అక్కడ చూడండి. సో బాగుంటుంది, లైటనింగ్ వేస్తారు నైట్ అయితే. సో ఇలా మొత్తం చూపెట్టాలని చెప్పేసి ఇట్లా నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, మొత్తం నెక్లెస్ రోడ్ కవర్ అవుతుంది అని చెప్పేసి. సో ఇదండి, మీకు కూడా నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. మరో కొత్త వ్లాగ్తో మీ ముంగటికి వస్తాను తప్పకుండా. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ సుజన్ వ్లాగ్స్. బాయ్.